హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2024లోని ఛాంపియన్స్గా నిలిచిన కేకేఆర్ టీం ఇప్పుడు 2025 మెగా ఆక్షన్లోని రిటర్న్ చేసుకునే 3 ప్లేయర్స్ ఎవరు, అలాగే ఆ టీం కోడ్ ద్వారా యూజ్ చేసే ప్లేయర్ కూడా ఎవరు, ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ ఎవరు కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. కేకేఆర్ ఫ్యాన్స్ అండ్ వీడియోకి లైక్ చేసుకున్న ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లోని ప్రతి టీం కూడా ముగ్గురిని రిటర్న్ చేసుకోవాలి, ఒక ఆర్టీఎం కార్డ్ యూజ్ చేయాలని కూడా చెప్పింది బీసీసీఐ రీసెంట్గానే. ఈ విషయం మీ అందరూ కూడా తెలిసిందే. కాకపోతే ఇప్పుడు 2024లోని ఛాంపియన్స్గా నిలిచిన కేకేఆర్ టీంలోని ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటారని కేకేఆర్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా కూడా ఎదురు చూస్తున్నారు. మీరే అనుకున్నారా ఫ్రెండ్స్? మీ ఫీల్ కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కేకేఆర్ టీంలోని కెప్టెన్సీగా చేసిన శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్స్గా నిలిచాడు 2024. అలాంటి కెప్టెన్ని రిటర్న్ చేసుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఆండ్రే రసూల్, అతన్ని రిలీజ్ చేయరు, అతను కూడా తప్పకుండా రిటర్న్ చేసుకుంటారు. నెంబర్ 3 సునీల్ నారాయణ్, అతను కూడా రిటర్న్ చేసుకుంటారు. ఆర్టీఎం కార్డ్ ద్వారా యూజ్ చేసే ప్లేయర్ ఎవరనేది ఇంకా ఎవరికి తెలియదు. అలాగే ఓ ఇంటర్వ్యూలోని గౌతమ్ గంభీర్ గారిని అడిగారు ఓ విలేకరి, సార్ మీరు మెగా ఆక్షన్ వస్తుంది కదా, మీరు వచ్చాకే 2024లోని కేకేఆర్ టీం ఛాంపియన్స్గా నిలిచారు సార్. ఇప్పుడు మెగా ఆక్షన్లోని రిటర్న్ చేసుకునే ప్లేయర్ ఎవరని కూడా అడిగితే గౌతమ్ గంభీర్ గారు ఏం చెప్పారంటే, దానికి ఇంకా చాలా టైం ఉంది, నాకు ఇంకా కూడా సమయం కావాలి అని కూడా చెప్పారు. గౌతమ్ గంభీర్ గారు అలాగని చెప్పారు. కేకేఆర్ పక్కాగా రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ ఎవరంటే, ఐపీఎల్ 2024లోని శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఫైనల్లో కూడా కప్పు గెలిపించాడు శ్రేయస్ అయ్యర్. అలాంటి కెప్టెన్ని రిటర్న్ చేసుకుంటారు కేకేఆర్ టీం. అలాగే ఆల్రౌండర్గా కూడా మంచి ఫినిషర్గా కూడా మంచి పేరు తెచ్చుకునే ఆండ్రే రసూల్ని కూడా తప్పకుండా రిటర్న్ చేసుకుంటారు కేకేఆర్ టీం. అలాగే బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలని కూడా చెప్పాడు సునీల్ నారాయణ్, అతన్ని కూడా తప్పకుండా రిటర్న్ చేసుకుంటారు. ఆర్టీఎం కార్డు ద్వారా రిటర్న్ చేసుకునే ప్లేయర్ ఎవరంటే ఫిలిప్ సాల్ట్, ఎందుకంటే అతను వచ్చిన తర్వాత బ్యాటింగ్ లైన్లో బాగా స్ట్రాంగ్గా అయింది. అతను కానీ తీసుకోకపోతే కేకేఆర్ టీం మళ్ళీ నార్మల్గానే వీక్ అయిపోతుంది. 2025 మెగా ఆక్షన్లోని కేకేఆర్ రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ ఎవరై ఉంటారో మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.